హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే బుడమకాయ కర్రీ చేసుకొని చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాం. బుడమకాయలు అయితే శుభ్రంగా కడిగేసి తీసుకుంటున్నాను. ఒక ప్లేట్లో వేసుకొని కట్ చేసి పెట్టుకుందామండి. బుడమకాయలు రేర్గా దొరుకుతాయండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. బుడమకాయలు ఇలా కోసేటప్పుడే ఒకటి తిని చూడాలండి, లేదంటే చేదు ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్కటి కట్ చేసేటప్పుడు టేస్ట్ చూడాలి, చేదు ఉన్నాయో లేవో అనేసి. ఇలా అన్నీ ఒకసారి కట్ చేసేసుకుందాం. బుడమకాయలు ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యింది, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు చిటపటలాడుతున్నాయి. జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు వేగింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి ఉల్లిపాయలు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గితే చాలండి, మరి డీప్ ఫ్రైగా వేగనవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉల్లిపాయ అనేది మెత్తపడేలాగా చూసుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి కదండి, పసుపు వేసుకుందాం. ఒకసారి అయితే కలిపేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం బుడమకాయలను అయితే వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకుందాం. బుడమకాయ తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత స్థాయి తగ్గుతుంది, చలువ చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతి, జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. బుడమకాయలు ఇలా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఈ బుడమకాయకి పట్టేటట్టు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు అయితే క్యాప్ పెట్టేసుకుందామండి. అప్పటి వరకు పచ్చిమిర్చిని అయితే కడిగి ఇలా ముక్కలుగా చేసుకున్నానండి, తొందరగా పచ్చగా నలుగుతుందని. ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పాయలను అయితే వేస్తున్నాను, ఫ్రెష్గా ఉంటుందని. ఒకసారి మిక్సీ చేసుకుందాం. వీటిని మిక్సీ చేసుకుందాం. 2 మినిట్స్ అవుతుందండి. క్యాప్ తీసుకుందాం. బుడమకాయ అనేది కొద్దిగా 50% మగ్గాక పచ్చగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. పచ్చగానే పట్టుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. మెత్తగా చేసుకోవద్దు. ఇలా పచ్చగా వేసుకున్న పేస్ట్ని అయితే ఒకసారి కలిపేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు అయినాక టమాటా వేసుకుంటున్నానండి. మీ ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు, నాకైతే ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఇలా తింటే కూడా టేస్ట్ ఉంటుంది. ఈ టమాటాలు ఊరి టమాటాలు కాబట్టి పుల్లగా ఉంటాయని నేను వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఇలా మధ్యలో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లిడ్ అయితే పెట్టేసుకుందాం. క్యాప్ తీసుకొని చూసుకుందాం. ఓకే అండి, టమాటా బుడమకాయ ఈవెన్గా కుక్ అయ్యింది. ఈ స్టేజ్లోనే మీరు టేస్ట్ చూసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. బుడమకాయ కూడా ఉడికింది. ఇలా చూసుకుంటే తెలిసిపోతుందండి. ఓకే అండి, ఉడికింది. కర్రీ అయితే రెడీ అయ్యింది. ఎంతో టేస్టీగా ఉండే బుడమకాయ టమాటా కర్రీ అయితే రెడీ. ఇలా బుడమకాయ ఒకసారి చేసి చూసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా వేయకున్నా సరే బాగుంటుంది. మీ ఇష్టం ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.